తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 వరకు గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేసేశారు. మహిళల కోసం పలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది తెలంగాణ సర్కార్. తాజాగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించిన మంత్రి సీతక్క ప్రజాభవన్లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. వర్ధిల్లాలి మహిళా శక్తి అంటూ నినాదాలు చేశారు. సంచార చేపల విక్రయ వాహనంలో ప్రయాణించి వాటి పనితీరును స్వయంగా పరిశీలించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఉపాధి కల్పనకు, వ్యాపారాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరపడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. సావిత్రిబాయి పూలే ఇంటికే పరిమితం కాదని, చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వనితగా ప్రశంసించారు. ఆ కాలంలో ఆడవారికి చదువులు ఎందుకంటూ ఇంటికే పరిమితం చేశారు. ఆడవారికి చదువు అవసరం లేదని, అలా భావించే మూఢనమ్మకాలను సావిత్రిబాయి పూలే ధ్వంసం చేశారని గుర్తు చేశారు. మహిళలు చేపల విక్రయ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. 10 లక్షల విలువైన వాహనాలను 6 లక్షల సబ్సిడీతో కేవలం 4 లక్షలకే లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తూ వారికి మంచి జీవనోపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క అన్నారు. ఈ క్రమంలోనే 17 రకాల వ్యాపారాలకు లోన్లు, బీమా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు నిలవాలి అని పిలుపునిచ్చారు. ఇక మీ ఫిష్ ఫుడ్కి సంబంధించిన బ్రాండ్ క్రియేట్ చేయండి, 100% విజయవంతంగా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లండి అంటూ సీతక్క ఆకాంక్షించారు. నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేసి లాభసాటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని మహిళలకు సూచించారు.